హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కేఎల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి పబ్జీ గురించి. వీడేంద్ర భాయ్ పబ్జీ బ్యాన్ అయిపోయిన తర్వాత కూడా పబ్జీ గురించి చెప్తున్నాడు అనుకోకండి. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట. పబ్జీ లైట్ని మొబైల్లో ఏ విధంగా ఆడొచ్చు అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. గైస్, ఇది కేవలం మీకు ఎంటర్టైన్మెంట్ కోసమే చెప్తున్నాను, కానీ ఇంకా ఏ ఉద్దేశంతో కూడా కాదు. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారనుకున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పబ్జీ లైట్ని ఓపెన్ చేయగానే మనకి నెట్వర్క్ ఎర్రర్ అనేసి వస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్. సో దాన్ని ఏ విధంగా రిమూవ్ చేసి మన ఐడితోనే మళ్ళీ ఏ విధంగా ఆడవచ్చు అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. దీనికంతా మనం ఏం చేయాలంటే ముందుగా ప్రజెంట్ ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి apkpure.com అనే వెబ్సైట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆ సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో నేను ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేసి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత apkpure.com అనే సైట్ని ఓపెన్ చేయాలన్నమాట. ఈ సైట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వెళ్ళిన తర్వాత మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చివరిలో మనకి సెర్చ్ బార్ అనేది ఒకటి కనబడుతుంది కదా, ఆ సెర్చ్ బార్ మీద ట్యాప్ చేసి టైప్ చేసిన తర్వాత ఇక్కడ పబ్జీ అని టైప్ చేయండి. ఆ సెర్చ్ బార్లో పబ్జీ అని టైప్ చేయండి. టైప్ చేసి కింద స్క్రాల్ చేయండి. టైప్ చేసి కింద స్క్రాల్ చేయండి. చేయగానే ఇక్కడ పబ్జీ మొబైల్ లైట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఇది, దాన్ని క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంకో పేజ్ అనేది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్ ఏపీకే కదా, ఆ ఆప్షన్ని ఇంకోసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి పాపప్ మెనూ వస్తుంది కదా, డౌన్లోడ్ యువర్ ఫైల్ అనేసి అలా వస్తుందన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే మీద ఒకసారి ట్యాప్ ఇవ్వగానే అది డౌన్లోడ్ అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మీరేం చేయాలంటే డౌన్లోడింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. పబ్జీ లైట్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ నెట్ని, అంటే మీరు ఏ నెట్వర్క్ అయినా పర్లేదు, మీ మొబైల్ డేటా అనేది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి వేరే వాళ్ళ మొబైల్ నుండి కానీ లేదంటే వైఫై ద్వారా కానీ మీకు వైఫై అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా జియో తప్పించి, ఒక జియో మొబైల్ అనే డేటాని తప్పించి వేరే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వాటి నుండి మీరు వైఫై అనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఫైల్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను కూడా వైఫై అనేది వేరే మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకుంటున్నా. నేను ఫేస్బుక్తో లాగిన్ అవుతున్నా. లాగిన్ అవ్వగానే ప్లీజ్ వెయిట్ 1 minute బిఫోర్ లాగిన్ అగైన్ అని ఉంది. ఈ విధంగా ట్యాప్ చేసి ఉండండి. మళ్ళీ ట్రై చేస్తాను. ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అనమాట 1 minute తర్వాత. ఇప్పుడు మీరు చూస్తారు, ఈ విధంగా మనకి సెకండ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ సెకండ్స్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. అంతవరకు నా వీడియోని స్కిప్ చేస్తాను అనమాట. సెకండ్స్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫేస్బుక్ ద్వారా అయితే ఫేస్బుక్ నుండి, లేదంటే మెయిల్ అయితే మెయిల్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను నా ఫేస్బుక్ నుండి లాగిన్ అనేది చేస్తున్నాను. కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆటోమేటిక్గా రన్ అవుతుంది మొబైల్లో.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఓపెన్ అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలిసింది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అనేది తెలుసు కాబట్టి మీరు మీ మొబైల్ నుండి హ్యాపీగా పబ్జీ అనేది ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.